హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు గుమగుమలాడే మటన్ కర్రీ వండుకున్నాం ఫ్రెండ్స్. చాలా రుచికరంగా ఉంది. ఈరోజు మేము గొర్రెపోతును వేట వేసాం. ఆ మాంసం ముక్కలుగా కట్ చేయించుకొని వాటర్లో శుభ్రం చేసుకోవాలి. అప్పటికే స్టవ్పై కుక్కర్లో సిద్ధం చేసుకున్న మసాలాలో ఆ మాంసం కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీరు మొత్తం పిండేసి కుక్కర్లో వేసుకున్న మాంసం మసాలాలో కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ముందుగా మనం సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా తీసుకోవాలి. తర్వాత మసాలా దినుసులతో సిద్ధం చేసుకున్న పేస్ట్ కూడా కొంత తీసుకోవాలి. సరిపడా పసుపు, కారం వేసుకొని అన్నీ కలిసేలా కొంతసేపు పూర్తిగా కలపాలి. మసాలా అంతా మాంసానికి పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు తీసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అడుగు పట్టుకుంటూ ఉండేందుకు పైనుంచి కింద వరకు కొంచెంసేపు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి అరగంట పాటు అలా వదిలేయాలి ఫ్రెండ్స్. కొద్దిసేపటి తర్వాత కుక్కర్ మూత తీసి కూర మొత్తం మరోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపాలి. పూర్తిగా పైనుంచి కిందకి కలిపిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి కొంతసేపు ఉడికించాలి. కుక్కర్ విజిల్స్ వేసిన తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కూర ఒకసారి కలుపుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా ఉడికేయలేదో చూసుకున్న తర్వాత గ్రేవీ అవసరం అనుకుంటే దించేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మాంసం ముక్కలైతే మెత్తగా ఉడికిపోయాయి. గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర తీసుకోవచ్చు. మరి కొంచెం డ్రైగా కావాలి, గ్రేవీ అంతగా అవసరం లేదనుకుంటే మాత్రం మరి కొంతసేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా మసాలా వాసన అయితే మాత్రం భలే గుమగుమలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. కూర కూడా చాలా రుచిగా అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గుమగుమలాడే మటన్ కర్రీ వండుకొని తినేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ జగన్నాథ్.